ఓకే. హాయ్, హలో, నమస్తే అందరికి. వెల్కమ్ టు టిఎస్వి స్టడీ సర్కిల్. వెల్కమ్ టు టిఎస్వి స్టడీ సర్కిల్ అండ్ టిఎల్జీ స్టడీస్. ఈరోజు మనము ఈ వీడియోలో మరికొన్ని అర్ధాలంకారాల గురించి తెలుసుకోవడము జరుగుతుంది. అర్ధాలంకారాల్లో దాదాపుగా కొన్ని కంప్లీట్ కావడం జరిగింది. ఇప్పుడు దృష్టాంత అలంకారం గురించి తెలుసుకుంటాం. ఎన్ని కంప్లీట్ అయిపోయినాయి? ఎవరైనా మెసేజ్ పెట్టండి. ఎన్ని అయిపోయినాయి? 8, 9? 8, 9 ఎన్ని అయిపోయినాయి? మనకు అర్ధాలంకారాల్లో ఎన్ని పూర్తయినాయి? 10 అయిపోయినాయి. ఓకే, రైట్. ఇప్పుడు 11వది. రైట్, 11వది విషయానికి వచ్చినట్లయితే ఈ 11వది ఏంటిది అని అంటే దృష్టాంతాలంకారం. దృష్టాంతాలంకారం దృష్టాంతాలంకారం అని అంటే దీనికి కీవర్డ్ ఏంటంటే బింబము ప్రతిబింబం. బింబము ప్రతిబింబం. బింబం ప్రతిబింబం అంటే ఇక్కడ బింబం ప్రతిబింబం అని అంటే ఏంది అని అంటే ఇప్పుడు అద్దం ఉంటుంది. అద్దంలో చూసుకుంటాం, మనం ముఖాన్ని చూసుకుంటాం, అందులో ప్రతిబింబం కనపడుతుంది. అంటే ఇక్కడ ఉపమేయానికి ఉపమానానికి కొన్ని ధర్మాలు అనేటువంటివి ఉంటాయి. ఈ ఉపమేయ ఉపమానాల యొక్క వేరువేరు ధర్మాలను బింబ ప్రతిబింబ భావం చేత వర్ణించి చెప్తే అది ఏ అలంకారం అవుతుంది అంటే దృష్టాంత అలంకారం అవుతుంది. ఉపమేయానికి కొన్ని ధర్మాలు ఉంటాయి, ఉపమానానికి కొన్ని ధర్మాలు ఉంటాయి. అంటే ఉపమేయ ఉపమానాల యొక్క వేరువేరు ధర్మాలను, ఉపమేయ ఉపమానాల యొక్క వేరువేరు ధర్మాలను బింబ ప్రతిబింబ భావము చేత, బింబ ప్రతిబింబ భావము చేత వర్ణించి చెప్పినట్లయితే ఆ అలంకారాన్ని ఏమంటారు అని అంటే దృష్టాంత అలంకారం అంటారు. బింబ ప్రతిబింబ భావం చేత అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బింబ ప్రతిబింబ భావం చేత అని అంటే వేరువేరు ధర్మాలు ఉంటాయి, కానీ ఈ ధర్మాలను ఒకటి బింబం లాగా చెప్పడం, ఇంకొకటి ప్రతిబింబం లాగా చెప్పడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓ రాజా, ఓ రాజా నీవే కీర్తిమంతుడవు. ఓ రాజా నీవే కీర్తిమంతుడవు, చంద్రుడే కాంతిమంతుడు అని అన్నా. ఓ రాజా నీవే కీర్తిమంతుడవు, చంద్రుడే కాంతిమంతుడు అని అంటే ఇక్కడ ఉపమేయం ఏంటిదని అంటే రాజు. ఉపమేయం ఏంటిదని అంటే రాజు, చంద్రుడు ఉపమానము. ఇక్కడ ఉపమేయం యొక్క ధర్మమైనటువంటి రాజు యొక్క ధర్మం ఏంటిది? కీర్తి. కీర్తి. అదేవిధంగా చంద్రుని యొక్క ధర్మం ఏంటనంటే కాంతి. ఇది ధర్మం. ఈ ధర్మం వేరు, ఈ ధర్మం వేరు. రాజు యొక్క ధర్మం ఏమో కీర్తి, చంద్రుని యొక్క ధర్మం ఏమో కాంతి. ఇప్పుడు ఈ వేరు వేరు ధర్మాలను అంటే రాజు కీర్తిని సంపాదించడంలో ఎంత గొప్పవాడో, చంద్రుడు కాంతిని ప్రసరించడంలో అంత గొప్పవాడు అని చెప్పడం అనమాట. అంటే కీర్తినేమో బింబంలాగా చెప్పడము, కాంతినేమో ప్రతిబింబంలాగా చెప్పడం. అంటే వేరువేరు ధర్మాలైనా కానీ ఈ రెండు ధర్మాలను బింబ ప్రతిబింబ భావం చేత వర్ణించి చెప్పినాం కాబట్టి అది ఏ అలంకారం అవుతుంది అంటే దృష్టాంత అలంకారము అవుతుంది. ఓకేనా? ఇంకో ఉదాహరణ చెప్తాను, జాగ్రత్త అయినట్టు. చిత్రసీమలో ఐశ్వర్య, చిత్రసీమలో ఐశ్వర్య శిక్షణ సంస్థలలో టిఎస్వి స్టడీ సర్కిల్ అని అన్నా. శిక్షణ అంటే ఇక్కడ చిత్రసీమలో ఐశ్వర్య అని అన్నప్పుడు ఇక్కడ ఐశ్వర్యని టిఎస్వి స్టడీ సర్కిల్ని బింబ ప్రతిబింబ భావం చేత వర్ణించి చెప్పినాం కాబట్టి ఇక్కడ అలంకారం ఏంటంటే దృష్టాంత అలంకారము. దృష్టాంత అలంకారం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, రెండు ధర్మాలను ఒకే దృష్టితో చూసినట్లయితే ఆ అలంకారం ఏమవుతుంది అంటే దృష్టాంత అలంకారము అవుతుంది. తర్వాత
క్రికెట్లో సచిన్, తెలుగు శిక్షకులలో శ్రీనివాసాచారి. నా పేరే శ్రీనివాసాచారి అంటే. క్రికెట్లో సచిన్, ఇక్కడ సచిన్ని శ్రీనివాసాచారిని బింబ ప్రతిబింబం లాగా భావం చేత వర్ణించి చెప్పినాం కాబట్టి ఇందులో ఉన్నటువంటి అలంకారం ఏమవుతుందంటే దృష్టాంత అలంకారము అవుతుందండి. రీసౌండ్ వస్తే బయటికి పోయి మళ్ళీ రావాలి, మిగతా వాళ్ళకి రాంది నీకెందుకు వస్తుంది రీసౌండ్. క్రికెట్లో సచిన్, తెలుగు శిక్షకులలో శ్రీనివాసాచారి. అంటే ఇక్కడ ఈ సచిను బింబము, శ్రీనివాసాచారి ప్రతిబింబము, ఇట్లా బింబ ప్రతిబింబం భావం చేత వర్ణించి చెప్పినాం కాబట్టి అది ఏ అలంకారం అవుతుంది అంటే దృష్టాంత అలంకారము అవుతుంది. దృష్టాంత అలంకారం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉపమేయ ఉపమానాల యొక్క వేరు వేరు ధర్మములను బింబ ప్రతిబింబ భావం చేత వర్ణించి చెప్పినట్లయితే అది దృష్టాంత అలంకారం. ఓ రాజా నీవే కీర్తిమంతుడవు, చంద్రుడే కాంతిమంతుడు అని అన్నప్పుడు రాజు కీర్తిని సంపాదించడంలో ఎంత గొప్పవాడో, చంద్రుడు కాంతిని ప్రసరింపజేయడంలో కూడా అంతే గొప్పవాడు. ఇక్కడ కీర్తిని బింబంలాగా, కాంతిని ప్రతిబింబంలాగా వర్ణించి చెప్పినాం కాబట్టి ఇది ఏ అలంకారం అవుతుంది అంటే దృష్టాంత అలంకారము అవుతుంది. ఓకే, ఇది దృష్టాంత అలంకారం. తర్వాత దృష్టాంత అలంకారం తర్వాత ఉన్నటువంటిది దీపకాలంకారం. దీపకాలంకారం, ఈ దీపకాలంకారం అని అంటే ప్రకృతము అప్రకృతము అని రెండు ఉంటాయి. ప్రకృతము అప్రకృతము. ప్రకృతము అని అంటే చెప్పదలచినది ప్రకృతము అంటే. అప్రకృతము అని అంటే దళచనిది చెప్పదలిచింది. ఏదైతే చెప్పాలనుకుంటున్నావో అది ప్రకృతము అవుతుంది, ఏదైతే చెప్పదలచకుండా ఉంటుందో అదే అప్రకృతము. అంటే దాచేదేమో అప్రకృతము, చెప్పేదేమో ప్రకృతము. ఈ ప్రకృతములు అప్రకృతముల యొక్క సామాన్య ధర్మములు అంటే కామన్ ధర్మం అన్నమాట. సామాన్య ధర్మమును ఏకాన్వయము చేయుట అంటే రెండింటిని ఏకాన్వయం చేయట. ఇప్పుడు రాజు యొక్క గొప్పతనాన్ని చెప్పాలని అనుకుంటున్నాం. రాజు యొక్క గొప్పతనాలు చెప్పాలనుకున్నటువంటి సందర్భంలో ఒకటి అప్రకృతాన్ని తీసుకొని ప్రకృతాన్ని హైలైట్ చేయాలి. అంటే ఇప్పుడు రాజు యొక్క గొప్పతనాన్ని చెప్పాలని అంటే మదము చేత ఏనుగు ప్రతాపము చేత రాజు ప్రకాశించును. చూడండి, ఇక్కడ ప్రకృతం ఎవరు, అప్రకృతం ఎవరు జాగ్రత్త వినాలి. ఇక్కడ ఏనుగు ఉంది, రాజు ఉంది. ఏనుగు ప్రకృతమా అప్రకృతమా చెప్పాలి. ఏనుగు ప్రకృతమా అప్రకృతమా? ఏనుగు అనేది ప్రకృతం అవుతుందా అప్రకృతం అవుతుందా చెప్పాలి. ఏనుగు ప్రకృతం అవుతుందా అప్రకృతం అవుతుందా? చెప్తలేదు ఎంతసేపా? ఏనుగు అనేది ప్రకృతం అవుతుందా అప్రకృతం అవుతుందా? ఏనుగు అనేది ప్రకృతం అవుతుందా అప్రకృతం అవుతుందా? రైట్. ప్రకృతం అన్న వాళ్ళందరూ కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ప్రకృతం అన్న వాళ్ళందరూ కష్టపడాలి. ఇప్పుడు ఈ మదము చేత ఏనుగు, ప్రతాపము చేత రాజు ప్రకాశించును అంటే చెప్పదలిచింది ఏంటిది?
చెప్పదలిచింది ఏంటిది? రాజు గురించి చెప్పాలి. రాజు గురించి చెప్పాలి కాబట్టి ప్రకృతం ఏమవుతుంది అంటే రాజు అవుతుంది. ఏనుగు ఏమవుతుంది? అప్రకృతం అవుతుంది. ఇది మన మైండ్. అంటే రాజు గురించి చెప్పదలచినది అంటే చెప్పదలిచినది ప్రకృతము, చెప్పదలచనిది అప్రకృతము. అంటే ఏనుగు గురించి చెప్పాలనుకోలేదు, ఇక్కడ రాజు గురించి చెప్పాలనుకున్నాడు కాబట్టి రాజు ఏమవుతుంది అంటే ప్రకృతము. ఈ రెండిటి యొక్క సమానమైనటువంటి ధర్మం, సామాన్యమైన ధర్మం ఏంటంటే ప్రకాశించును. ఈ రెండిటి యొక్క ధర్మాలను ఏకాన్వయం చేసిండు కాబట్టి ఇది అలంకారం అవుతుంది అంటే దీపకాలంకారం అవుతుంది. ఇంకో ఉదాహరణ చెప్తాను. అమృతత్వము చేత చంద్రుడు, అమృతత్వము చేత చంద్రుడు, సౌందర్యము చేత రాణి విరాజిల్లును అన్నాం. మరి అమృతత్వము చేత చంద్రుడు, సౌందర్యము చేత రాణి విరాజిల్లును. ఇందులో ప్రకృతము ఏమిటి చెప్పండి? ప్రకృతము ఏమిటి? అమృతత్వము చేత చంద్రుడు, సౌందర్యము చేత రాణి విరాజిల్లును. ప్రకృతం ఏమిటి? చంద్రుడా రాణా? ప్రకృతం ఏమిటి? చంద్రుడా రాణా? రాణి అంటే రాణి గురించి చెప్పాలనుకున్నాడు కాబట్టి ఇది ప్రకృతము అవుతుంది. చంద్రుడు అనేటువంటిది అప్రకృతము. ఈ రెండిటి యొక్క సామాన్యమైనటువంటి ధర్మం ఏంటిది? సామాన్య ధర్మం ఏంటిది? విరాజిల్లును. అంటే నిర్వచనం ఒకసారి రాసుకోండి. ప్రకృత అప్రకృతముల యొక్క సామాన్యమైనటువంటి ధర్మమును ఏకాన్వయము చేయుట, ప్రకృత అప్రకృతముల యొక్క సామాన్యమైనటువంటి ధర్మమును ఏకాన్వయము చేయుట ఏ అలంకారం అవుతుందనంటే అది దీపకాలంకారము అవుతుంది. ఇంకా సంతోష్ కుమార్, నువ్వు ఏ లోకంలో ఉన్నావా? చంద్రుడు అని పెట్టినావు. వింటున్నావా? ఏమన్నా టైం పాస్ చేస్తున్నావా? విలేజ్ కన్నెపల్లి మండలము, మంచిర్యాల డిస్టిక్, తెలంగాణ, పిన్ కోడ్, ఇంకా ఫోన్ నెంబరు జి సంతోష్ కుమార్. నువ్వు చంద్రుడు అని పెట్టినావు. రైట్. ఏదైతే చెప్పదలుచుకుంటున్నామో, ఏదైతే చెప్పదలిచినదో అది ప్రకృతము, ఏదైతే చెప్పదలచినది ఏమవుతుంది అంటే అప్రకృతము అవుతుంది. ఇది దీపకాలంకారానికి సంబంధించి. తర్వాత దీపకాలంకారము తర్వాత ఇంకొకటి ఏంటంటే జాగ్రత్తగా వినాలి. ఉల్లేఖాలంకారం. రైట్. ఉల్లేఖాలంకారం అని అంటే జాగ్రత్తగా గమనించాలి. ఉల్లేఖాలంకారం అని అంటే ఒక వస్తువును అనేక విధాలుగా భావించి చెప్పినట్లయితే అది ఏమైతుంది అని అంటే ఉల్లేఖాలంకారము అవుతుంది. ఒక వస్తువును అనేక విధాలుగా భావించి చెప్పడము అని అంటే, ఇప్పుడు ఒక వస్తువు ఉంది, ఏదైనా ఒక వస్తువు ఉన్నది, వస్తువు ఇది, దీన్ని అనేక విధాలుగా భావించి చెప్పడం అనమాట. భావించి చెప్తే అది ఏ అలంకారం అవుతుంది? ఉల్లేఖము అవుతుంది. ఉదాహరణ, ఆ రాజు స్త్రీల చేత మన్మధుని గాను స్త్రీల చేత మన్మధుని గాను శత్రువుల చేత విరోధిగాను యాచకుల చేత కల్పవృక్షముగాను భావించబడుతున్నాడు. అంటే ఇక్కడ రాజు ఒక్కడే. రాజు ఏ విధంగా భావించబడుతున్నాడు? మన్మధుని గాను, విరోధిగాను, కల్పవృక్షం గాను, అంటే 3 విధాలుగా భావించబడ్డాడు. కాబట్టి ఇందులో ఉన్నటువంటి అలంకారం ఏమవుతుంది అంటే ఉల్లేఖ అలంకారము అవుతుంది. ఇంకో ఉదాహరణ, అతడు దానములో కర్ణుడు,
అతడు దానములో కర్ణుడు, విలువిద్యలో అర్జునుడు అని అన్నాడు. అంటే ఇక్కడ రెండు విధాలుగా భావించబడుతున్నాడు కాబట్టి ఉల్లేఖ అలంకారం ఇట్లా చెప్పుకోవచ్చు. అతడు వాక్కుయందు బృహస్పతి విద్యయందు ద్రోణుడు, పరాక్రమమునందు అర్జునుడు. ఇప్పుడు ఒక స్త్రీ ఉంటది, ఒక స్త్రీ అనేక విధాలుగా భావించబడుతుంది. ఇప్పుడు కార్యేషు దాసి కరుణేషు మంత్రి భోజేషు మాత శయనేషు రంభా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకి ఇల్లాలే ప్రతిరూపమమ్మ. కార్యేషు దాసి ఒక స్త్రీ, కరుణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ అని ఇట్లా అనేక విధాలుగా భావించబడుతుంది. కాబట్టి ఈ పాటలో ఉన్నటువంటి అలంకారం ఏమవుతుందనంటే ఉల్లేఖాలంకారము అవుతుంది. అతడు వాక్కుయందు బృహస్పతి, విలువిద్యయందు ద్రోణుడు, పరాక్రమమందు అర్జునుడు. అంటే ఒకే వ్యక్తి అనేక విధాలుగా భావించబడితే ఆ అలంకారాన్ని ఏమంటామనంటే ఉల్లేఖాలంకారం అని అంటాం. ఉల్లేఖాలంకారం తర్వాత ఉన్నటువంటి అలంకారము క్రమాలంకారం. క్రమాలంకారం ఈ క్రమాలంకారానికి ఇంకొక పేరు యథా సంఖ్యాలంకారం అని పేరు. ఈ యథా సంఖ్యాలంకారము లేదా క్రమాలంకారం యొక్క నిర్వచనం ఏంటనంటే యథా సంఖ్యాలంకారము లేదా క్రమాలంకారానికి నిర్వచనం ఏంటనంటే రెండు వరుసలుగా ఉంచబడినటువంటి విషయాలను ఒక క్రమ పద్ధతిలో అమర్చినట్లయితే ఆ అలంకారము ఏమవుతుంది అంటే క్రమాలంకారము లేదా ఉల్లేఖాలంకారము అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గజము, కచ్చపము, మూషికము అని అన్నాం. గజము, కచ్చపము, మూషికము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జలము, బిలము, వనము. ఇదొక వరుస. ఈ రెండు వరుసలను ఏం చేయాలంటే ఒక వరుసలో అమర్చాలి. ఇప్పుడు గజం అంటే ఏనుగు ఎక్కడికి? వనానికి సెట్ చేయాలి. కచ్చపం అంటే తాబేలు ఎక్కడ సెట్ చేయాలి? జలానికి సెట్ చేయాలి. మూషికము అంటే ఎలుకని ఎక్కడ సెట్ చేయాలి? బిలానికి సెట్ చేయాలి. ఇప్పుడు ఈ రెండు వరుసలుగా ఉంచబడినటువంటి విషయాలను ఒక క్రమ పద్ధతిలో అమర్చాలి. ఇప్పుడు చూడండి, గజ, కచ్చప, మూషికంబులు. గజ, కచ్చప, మూషికంబులు. గజము అంటే వన, కచ్చప అంటే జల, మూషికము అనంటే బిలము. బిలంబులోనికి ప్రవేశించినవి. గజ, కచ్చప, మూషికంబులు వన, జల, బిలంబులోకి ప్రవేశించినవి. ఇప్పుడు గజ అంటే వన, కచ్చప అంటే జల, మూషికము అంటే బిలం. అంటే ఈ వరుసను ఆ వరుసను ఒక సీక్వెన్స్ లో పెట్టినట్లయితే ఆ అలంకారాన్ని ఏంటంటే క్రమాలంకారము. క్రమాలంకారం అంటే ఏం లేదు, ఒక ఆర్డర్ గా పెట్టడము. యథాసంఖ్య అలంకారం అంటే ఏం లేదు, ఇక్కడ ఒకటోది ఉంటే ఇక్కడ ఒకటో దానికి సెట్ కావాలి, లేదా రెండోది ఉంటే
రెండో దానికి సెట్ కావాలి, మూడోది ఉంటే మూడో దానికి సెట్ కావాలి. యథాసంఖ్య అలంకారం అని అంటే అది ఆ విధంగా సెట్ చేస్తూ మనం రాసినట్లయితే ఆ అలంకారానికి ఏమని పేరు అని అంటే క్రమ అలంకారం అని పేరు. ఇప్పుడు లక్ష్మీ సరస్వతులు విద్య ధనములను ఇచ్చుదురుగాక అని అన్నాం. ఇది క్రమాలంకారం అవుతుందా కాదా? ఎస్ ఆర్ నో? లక్ష్మీ సరస్వతులు విద్య ధనములను ఇచ్చుదురుగాక అని అన్నాం. ఇది క్రమాలంకారం అవుతుందా కాదా చెప్పాలి. లక్ష్మీ సరస్వతులు విద్యా కామ ధనములను ఇచ్చుదురుగాక, ఇది క్రమాలంకారము అవుతుందా కాదా? సుజాత ఎల్లు సుజాత ఎల్లు, నువ్వు క్లాస్లోకి వెళ్ళి ఎల్లు అవుతుందా? కాదు. కాదు. ఎందుకు కాదు అని అంటే జాగ్రత్త అయినాలే. లక్ష్మి అని అన్నప్పుడు ఇక లక్ష్మికి ధనం రావాలి, సరస్వతికి విద్య రావాలి, ఇటు అటు రావాలి. కానీ ఇక్కడ విద్యాధనములను ఇచ్చుదాకా అన్నాడు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. అప్పుడు లక్ష్మీ సరస్వతులు ధనము విద్యలను ఇచ్చుదురుగాక అని అన్నాం. అప్పుడు ఏమవుతుంది అంటే ఇది సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో ఉదాహరణ చెప్తాను చూడండి. ఇది అవుతుందా కాదో చెప్పాలి. శత్రువును విపత్తును మిత్రువును జయింపుము భంజింపుము రంజింపుము. శత్రువును విపత్తును మిత్రువును జయింపుము భంజింపుము రంజింపుము. ఇది అవుతుందా కాదా చెప్పాలి. శత్రువును విపత్తును మిత్రువును జయింపుము భంజింపుము రంజింపుము. ఇది అవుతుందా? ఇది క్రమాలంకారం అవుతుందా? జి శివకుమార్ ఎందుకు కాదు? అవుతుంది. ఎందుకు అవుతుంది అమీనా? రైట్. ఇక్కడ చూడండి, శత్రువును ఎప్పుడైనా జయించాలి. విపత్తును అంటే ప్రమాదాన్ని బంధింపడం అంటే దాటడం. మిత్రువును ఎప్పుడైనా రంజింపజేయాలి. కాబట్టి ఇది అవుతుంది. ఇది ఒక క్రమ పద్ధతిలో అమర్చబడింది కాబట్టి ఇది క్రమాలంకారము అవుతుంది అండి. అవుతుంది. ఓకే. రెండు వరుసలుగా ఉంచబడినటువంటి విషయాలను ఒక క్రమ పద్ధతిలో అమర్చి చెప్పినట్లయితే ఆ అలంకారానికి ఏమని పేరు అని అంటే క్రమ అలంకారం అని పేరు. ఓకే. తర్వాత ఉన్నటువంటి ఇంకొక అలంకారము సందేహాలంకారం. సందేహాలంకారం అని అంటే ఏం లేదండి, ఒక వస్తువును చూచి అదియో ఇదియో అని సందేహపడుటయే సందేహాలంకారం. ఒక వస్తువును చూసి అదా ఇదా అని సందేహపడుటనే ఏమవుతుంది అని అంటే అది సందేహాలంకారము అవుతుంది. ఒక వస్తువును చూసి అదో ఇదో అని సందేహం చెందుటయే ఏ అలంకారం అవుతుందని అంటే సందేహాలంకారము అవుతుంది. ఇప్పుడు మనం ఎగ్జామ్ రాసేటటువంటి సందర్భంలో ఒక క్వశ్చన్కు 4 ఆప్షన్స్ ఉంటాయి. అది ఒకటోది అవుతుందా, రెండోది అవుతుందా, మూడోది అవుతుందా, నాలుగోది అవుతుందా అని డౌట్ పడతా ఉంటాము. ఆ అలంకారం అప్పుడు ఆ డౌట్లో ఉన్నటువంటి అలంకారం ఏంటంటే సందేహాలంకారం. ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్లోకి పోతాం. ఫంక్షన్లోకి పోయినటువంటి సందర్భంలో ముసలోళ్ళు మన దగ్గరకు వస్తారు. వచ్చి అరే నువ్వు నడిపోనివా, పెద్దోనివా, చిన్నోనివా, మూడోనివా, నాలుగోనివా అని అడుగుతుంటారు. నువ్వు మల్లయ్య కొడుకువా,
మల్లయ్య కొడుకువా, పుల్లయ్య కొడుకువా, వెంకయ్య కొడుకువా అని అడుగుతుంటారు. అంటే ఒక వస్తువును చూసి అదో ఇదో అని డౌట్ పడితేనే ఆ అలంకారానికి ఏమని పేరు అని అంటే సందేహాలంకారం అని పేరు. ఆమె రూపుదాల్చిన పార్వతినో లక్ష్మినో సరస్వతినో అని నని తేల్చలేకపోతిని. ఆమెను చూస్తుంటే తేల్చలేకపోతిని. ఆమెను చూస్తే పార్వత, లక్ష్మ, సరస్వత అని తేల్చలేకపోయాను అనే విషయాన్ని ఇక్కడ సందేహాలంకారం ద్వారా చెప్పుకోవచ్చు. ఒక వస్తువును చూసి అదో ఇదో అని సందేహపడే ఏ అలంకారం అవుతుంది అంటే అది సందేహాలంకారము అవుతుంది. ఆమె రూపుదాల్చినటువంటి, మరి ఇప్పుడు ఆమె ముఖము పద్మబింబమో చంద్రబింబమో అని గుర్తెరగకపోతుంది. ఆమె ముఖము పద్మబింబమో చంద్రబింబమో గుర్తెరగకపోతిని అంటే గుర్తించలేకపోతిని. ఆ ముఖాన్ని చూసి పద్మబింబమా చంద్రబింబమా అని గుర్తుపట్టలేకపోతిని అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఆమె రూపుదాల్చిన పార్వతిన, లక్ష్మిన, సరస్వతిను అని తేల్చలేకపోతిని. ఆమె ముఖము పద్మబింబమో చంద్రబింబమో అని గుర్తించలేకపోతిని అని ఇక్కడ చెప్పుకోవచ్చు సందేహాలంకారం. అంటే సందేహాలంకారం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక వస్తువును చూసి అదా ఇదా అని డౌట్ పడడమే ఏ అలంకారం అవుతుంది అంటే అది సందేహాలంకారము అవుతుంది. ఓకేనా, రైట్. సందేహాలంకారం అని అంటే క్లియర్గా అర్థమైపోయింది. తర్వాత ఉన్నటువంటి అలంకారము విషమాలంకారం. విషమాలంకారం, రైట్. విషమాలంకారం అని అంటే సంబంధము లేనటువంటి రెండు విషయాలను చెప్పినట్లయితే అది విషమాలంకారము. సంబంధం ఉన్నటువంటి విషయాలు కాదు, సంబంధము లేనటువంటి రెండు విషయాలను, సంబంధము లేని రెండు విషయాలను చెప్పినట్లయితే, అది విషమాలంకారము అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక పాట ఉంటుంది, ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం. ప్రేమ ఎంత మధురం, ప్రేమ మధురంగా ఉంటే ప్రియురాలు కూడా మధురంగానే ఉండాలి, కానీ ప్రియురాలు అంత కఠినం అని అన్నాడు. దానికి దీనికి సంబంధం లేనటువంటి విషయము. ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం అంటే దీనికి దానికి సంబంధం లేనటువంటి విషయం చెప్పింది కాబట్టి ఇందులో ఉన్నటువంటి అలంకారం ఏమవుతుంది అంటే విషమ అలంకారం అవుతుంది. నీ శిరీష మృదు శరీరం ఎక్కడా, మన్మథ కృత తాపం ఎక్కడా అని అంటాడు. నీ శిరీష మృదు శరీరం ఎక్కడా, మన్మథ కృత తాపం ఎక్కడా అని అంటాడు. అంటే శిరీష అంటే దిర్శన పువ్వు, నీ దిర్శన పువ్వు లాంటి మృదువైనటువంటి శరీరం ఎక్కడ, మన్మథ కృత తాపం ఎక్కడ, మన్మధుని యొక్క తాపం ఎక్కడ అంటే దానికి దీనికి సంబంధము లేనటువంటి రెండు విషయాలు. ఈ రెండు విషయాలను చెప్పడము జరిగింది కాబట్టి ఈ అలంకారాన్ని ఏమంటాము అనంటే విషమాలంకారం అని అంటాం. విషమాలంకారం అని అంటాం. అంటే రెండు సంబంధము లేనటువంటి విషయాలను
వివరించి చెప్పినట్లయితే అది ఏమవుతుంది అని అంటే విషమ అలంకారము అవుతుంది. ఓకే, తర్వాత ఉన్నటువంటి ఇంకొక అలంకారము ఉపమేయోపమాలంకారం. 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 ఉపమేయోపమాలంకారము అని అంటే జాగ్రత్తగా గమనించాలి. ఉపమేయము ఉపమానమును ఉపమేయముగాను ఉపమేయమును ఉపమానముగాను పేర్కొనుట ఉపమేయోపమాలంకారము. అంటే ఉపమేయమును ఉపమానముగాను ఉపమేయమును ఉపమానముగాను మళ్ళా ఉపమానమును ఉపమేయముగాను ఉపమేయమును ఉపమానముగాను ఉపమానమును ఉపమేయముగాను పేర్కొనుట ఏ అలంకారం అవుతుంది అంటే అది ఉపమేయోపమాలంకారము అవుతుంది. ఉపమేయమును ఉపమానముగాను ఉపమానమును ఉపమేయముగాను పేర్కొనుట అది ఏ అలంకారం అవుతుంది అంటే అది ఏ అలంకారం అవుతుంది అంటే అది ఉపమేయ ఉపమాలంకారము అవుతుంది. ఓ రాజా నీ యందు అర్థము ధర్మము అర్థము వలెను అర్థము ధర్మం వలనే. ఓ రాజా నీ యందు ఓ రాజా నీ యందు ధర్మము అర్థము వలెను ధర్మము అర్థము వలెను అర్థము ధర్మము వలెను అర్థము ధర్మము వలెను శ్రీమంతులు. అంటే ఇక్కడ ధర్మము అర్థము. అర్థం అంటే ఏంది? డబ్బు. అర్థం అని అంటే డబ్బు. అర్థము అని అంటే డబ్బు. ధర్మం అని అంటే మీకు తెలుసు. ధర్మం అని అంటే మీకు తెలుసు. ఓ రాజా నీ యందు ధర్మము అర్థం వలెను అంటే ఇది ఉపమేయం ఉపమానం గాను మళ్ళా ఉపమానం ఉపమేయము గాను ఉపమేయము ఉపమానము గాను ఉపమానము మళ్ళీ ఉపమేయం గాను రెండు శ్రీమంతులు అని చెప్పడం జరిగింది. వాడికి వీడు సాటి వాడికి వీడు సాటి వీడికి వాడు సాటి వాడికి వీడు సాటి వీడికి వాడు సాటి ఇది కూడా ఏ అలంకారం అవుతుంది అంటే ఉపమేయ ఉపమాలంకారము అవుతుంది. అక్షర ఐశ్వర్యల ఐశ్వర్య అక్షరలా ఉంది. అక్షర ఐశ్వర్యల ఐశ్వర్య అక్షరలా ఉంది. ఐశ్వర్య అక్షరలా ఉంది. అక్షర ఐశ్వర్యల ఐశ్వర్య అక్షరలా ఉంది. ఉపమేయ ఉపమాలంకారం. అంటే ఉపమేయ ఉపమాలంకారం అని అంటే ఉపమేయమును ఉపమానముగాను ఉపమానము ఉపమేయముగాను వర్ణించి చెప్పుట అది ఏ అలంకారం అవుతుంది అంటే ఉపమేయ ఉపమాలంకారము అవుతుంది. ఓకే, రైట్. తర్వాత ఉన్నటువంటి అలంకారం అన్యోన్య అలంకారం. అన్యోన్యాలంకారం. అన్యోన్యాలంకారం అని అంటే అన్యోన్య దంపతులు అని అంటారు చూసిందిగా. అన్యోన్య దంపతులు అని అంటే ఏంది? ఎల్లప్పుడూ కలిసిమెలిసి ఉండేటువంటి దంపతులను ఏమంటారు అని అంటే అన్యోన్య దంపతులు అని అంటా ఉంటారు. మరి ఇక్కడ అన్యోన్యాలంకారం అని అంటే ఏం లేదండి, పరస్పరము ఉపకారము పొందినట్లు వర్ణిస్తే అన్యోన్యం. పరస్పరము ఉపకారము పొందినట్లు అంటే ఒకరికొకరు ఉపకారము పొందడం అంటే ఒకరు ఒకరికి సహాయం చేయడం. పరస్పరం ఉపకారము పొందినట్లు వర్ణిస్తే అన్యోన్య అలంకారము అవుతుంది. అన్యోన్య అలంకారము అవుతుంది. అంటే ఏం లేదు, ఒక వస్తువు మరొక వస్తువుకు సహకారము పొందేటట్లు ఉండాలి. ఒక వస్తువు మరొక వస్తువుకు పరస్పరం
సహకారము పొందేటట్లుగా ఉండాలి. పరస్పరము సహకారము పొందేటట్లుగా అంటే ఒకరికొకరు ఒక వస్తువు ఇంకొక దానికి సహాయం చేసినట్లయితే, ఇప్పుడు చిన్నప్పుడు మనము ఈ జనవరి 1 వచ్చిందని అంటే గ్రీటింగ్ కార్డులు వేసుకునేది ఉంటుంది. గ్రీటింగ్ కార్డులు ఏం చేస్తుంది అంటే ఫ్రెండ్ దగ్గర పోయి, అరే నువ్వు నా గ్రీటింగ్ కార్డ్ వేయి, నేను నీ గ్రీటింగ్ కార్డ్ వేస్తా అని అంటాం. అంటే పరస్పరం సహకారం చేసుకోవడం అంటే ఒకరికొకరు పరస్పరం సహకారం చేసుకొని వర్ణించినట్లయితే అది ఏ అలంకారం అవుతుంది అంటే అన్యోన్యాలంకారము. మల్లెతీగకు పందిరి ఆధారము, పందిరికి మల్లెతీగ ఆధారం. మల్లెతీగకు పందిరి ఆధారము, మల్లెతీగకు పందిరి ఆధారము, పందిరికి మల్లెతీగ ఆధారం. అంటే ఇక్కడ మల్లెతీగకేమో పందిరి ఆధారం, పందిరికి మల్లెతీగ ఆధారం. ఒకరికొకరు పరస్పర సహకారం చేసుకున్నారు కాబట్టి ఇది అన్యోన్యాలంకారము అవుతుంది. రైట్. నాకు నీవు నాకు రక్ష, నీవు నాకు రక్ష, నాకు నీవు రక్ష. ఇక్కడ ఒకరికొకరికి పరస్పర సహకారము. రాఖీ కట్టుకున్నటువంటి సందర్భంలో నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, నీవు నాకు రక్ష, నాకు నీవు రక్ష. మనిద్దరం కలిసి దేశానికి రక్ష అని అనుకుంటా ఉంటాం. రాత్రి చంద్రుని చేత ప్రకాశించును, రాత్రి చంద్రుని చేత ప్రకాశించును. చంద్రుడు రాత్రి చేత ప్రకాశించును. రాత్రి చంద్రుని చేత ప్రకాశించును, చంద్రుడు రాత్రి చేత ప్రకాశించును. ఇక్కడ ఒకరికొకరు పరస్పర సహకారం ఉంది కాబట్టి, రాత్రి చంద్రునికి పరస్పర సహకారం ఉంది కాబట్టి ఇది అన్యోన్యం. ఉపమేయమును ఉపమానముగాను, ఉపమానమును ఉపమేయముగాను వర్ణించి చెప్పినట్లయితేనేమో అది ఉపమేయ ఉపమాలంకారము. ఇక్కడ ఉపమేయ ఉపమానాలకు పరస్పరం సహకారం ఉంటేనేమో అది ఏ అలంకారం అవుతుంది అంటే అన్యోన్యాలంకారము అవుతుంది. అన్యోన్యాలంకారము అవుతుంది. నెక్స్ట్ సారాలంకారం. సారాలంకారం. సారాలంకారము అని అంటే జాగ్రత్తగా వినాలి. ఉత్తమోత్తములకు ఉత్కర్ష వర్ణింపబడిన అది సారాలంకారం. ఉత్తమోత్తములకు ఉత్కర్ష వర్ణింపబడిన అది సారాలంకారం. అంటే ఉత్తమోత్తములకు ఉత్కర్ష వర్ణింపబడితే అది సారా. అంటే ఉత్కర్ష అంటే శ్రేష్టమైనది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంచదార మధురం అని అన్నాం. పంచదార మధురం, దానికంటే పంచదార కంటే ఏం మధురం చెప్పండి? పంచదార కంటే ఏం మధురం? పంచదార మధురం అని అన్నారు. మరి పంచదార కంటే ఏం మధురం? పంచదార కంటే చెప్పాలి, ఆన్సర్ ఇవ్వాలి. బెల్లం మధురమా? ఓహో, తేనె మధురం. తేనె మధురం. పంచదార మధురము, పంచదార కంటే తేనె మధురం. మరి తేనె కంటే ఏం మధురం? తేనె కంటే ఏం మధురం? తేనె కంటే అమృతము మధురం. అమృతము మధురం. అమృతము కంటే ఏం మధురం? అమృతము కంటే
ఏం మధురం? పంచదార మధురము, దానికంటే తేనె మధురము, దానికంటే అమృతము మధురము. మరి అమృతము కంటే ఏం మధురము చెప్పాలి? అమృతము కంటే ప్రియురాలి వాక్కులు మధురము. ప్రియురాలి వాక్కులు అనంటే ప్రియురాలి యొక్క మాటలు మధురం. అంటే ఒకటి మధురం అని అన్నాము, దానికంటే ఇంకోటి మధురం, దానికంటే ఇంకోటి మధురం, ఇట్లా చెప్పుకుంటూ పోతున్నాం. అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. పంచదార మధురము, పంచదార మధురము, దానికంటే తేనె మధురము, దీనికంటే అమృతము మధురము, అమృతము మధురము, దీనికంటే చెలి వాక్కులు మధురము, చెలి వాక్కులు మధురము. అంటే ప్రియురాలి యొక్క మాటలు మధురము. ప్రియురాలి యొక్క మాటలు మధురము. రాజ్యమునందు భూమి గొప్పది, భూమి యందు రాజ్యము గొప్పది, లేదా రాజ్యమునందు భూమి గొప్పది, భూమిలో పట్టణము గొప్పది, పట్టణములో భవనము గొప్పది, భవనములో శయ్య గొప్పది, శయ్య మీద సర్వాంగ శోభితురాలైనటువంటి జవరాలు గొప్పది. జవరాలు అనంటే ప్రియురాలు. జవరాలి అడ్రస్ ఏంటో చెప్పమ్మా, కాస్త చెప్పమ్మా అని అంట. అంటే రాజ్యములో భూమి గొప్పది, భూమి గొప్పది, భూమి మీద పట్టణము గొప్పది, పట్టణము గొప్పది, భూమి మీద పట్టణము గొప్పది, పట్టణములో భవనము గొప్పది, పట్టణములో భవనము గొప్పది, భవనము గొప్పది, భవనములో శయ్య గొప్పది. శయ్య అంటే పడక, బెడ్, శయ్య గొప్పది. తర్వాత శయ్య మీద సర్వాంగ శోభితురాలైన జవరాలు గొప్పది. ఇంకా రాసుకుంటారా నోట్స్ నీట్గా? రాజ్యములో భూమి గొప్పది, భూమిలో పట్టణము, భూమి మీద పట్టణము గొప్పది, భూమి మీద పట్టణము గొప్పది, పట్టణములో భవనము గొప్పది, భవనములో శయ్య గొప్పది. సర్వాంగ శోభితురాలనంటే అన్ని అంగాలు అందంగా ఉన్నటువంటి, ప్రతి ఒక్క అంగము అందంగా ఉన్నటువంటి జవరాలు గొప్పది అని ఇక్కడ చెప్పడము జరిగింది. ఓకేనా? రైట్. తర్వాత ఉన్నటువంటి మరి ఇంకొక అలంకారము వ్యాజస్తుతి అలంకారం. లాస్ట్ది వ్యాజస్తుతాలంకారం. వ్యాజస్తుతాలంకారం జాగ్రత్తగా వినాలి. వ్యాజస్తుతి అలంకారం అని అంటే జాగ్రత్తగా వినాలండి. వ్యాజస్తుత అలంకారం అని అంటే ఇక్కడ రెండు అంశాలు ఉంటాయి. నింద చేత స్తుతి గాని, నింద చేత స్తుతి గాని, స్తుతి చేత నింద గాని, నింద చేత స్తుతి గాని, స్తుతి చేత నింద గాని చెప్పబడితే అది వ్యాజస్తుతి అలంకారం. అంటే పైకి నింద, లోపల స్తుతి కనపడినట్లయితే అది నిందాస్తుతి అని అంటాము. పైకి స్తుతి, లోపల నింద కనపడితే అది స్తుతి నింద అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏందనంటే, ఓ గంగా నీకు వివేకము లేదు, ఓ గంగా నీకు వివేకము లేదు, ఓ గంగా నీకు వివేకము లేదు,
పాపాత్ములకు కూడా స్వర్గాన్ని కలగజేస్తున్నావు. పాపాత్ములకు కూడా స్వర్గాన్ని కలగజేస్తున్నావు. ఓ గంగా నీకు వివేకము లేదు, పాపాత్ములకు కూడా స్వర్గాన్ని కలగజేస్తున్నావు అని అంటావు. ఓ గంగా నీకు వివేకం లేదు అని అంటే తిట్టులా కనపడుతుంది, కానీ తిట్టు కాదు, ఇది స్తుతి. పాపాత్ములకు కూడా స్వర్గాన్ని కలగజేస్తున్నావు, స్తుతిలాగా కనపడుతుంది, కానీ అది నింద. అంటే ఓ గంగానికి వివేకము లేదు, ఓ గంగానికి వివేకము లేదు, పాపాత్ములకు కూడా స్వర్గాన్ని కలగజేస్తున్నావు అంటే దేశం మొత్తం మీద పాపాలు చేసి కాశీకి పోయి కాశీలో ఉన్నటువంటి గంగల స్నానం చేయంగానే ఆ పాపాలన్నింటినీ కడిగేస్తున్నావు. ఓ గంగా నీకు వివేకము లేదు అని తిట్టినట్టే ఉంది, కానీ పైకి స్తుతిలాగా ఉన్నది. పాపాత్ములకు కూడా స్వర్గాన్ని కలగజేస్తున్నావు అని అంటే పాపాత్ములకు కూడా స్వర్గాన్ని కలగజేస్తున్నావు అని అంటే ఇక్కడ పైకి స్తుతిలా కనపడుతుంది, కానీ లోపల నింద ఉంది. రైట్, ఇంకో ఉదాహరణ. ఓ దూతిక బాగు బాగు, ఓ దూతిక బాగు బాగు, నా కొరకై దంతాల చేత నకాల చేత గాయాలను పొందావు కదా. ఓ దూతిక బాగు బాగు, నా కొరకై దంతాల చేత నకాల చేత గాయాలను పొందావు కదా అని అన్నాడు. దూతిక అనంటే ఆడరాయబారి. ఏమైంది అని అంటే ఇక్కడ ఒక లొల్లి, ఒక ప్రియునికి ఒక ప్రియురాలికి మధ్యలో గొడవ అయింది. ఒక ప్రియుడికి ఒక ప్రియురాలికి మధ్యలో గొడవ అయితే ఈ ప్రియురాలి యొక్క మిత్రురాలు ఒక ఆమె ఉంటుంది. ఈ ప్రియురాలి యొక్క మిత్రురాలు ప్రియురాలి దగ్గరికి వెళ్ళి, నీకు నీ ప్రియునికి మధ్యలో గొడవ అయింది కదా, నేను మీ ఇద్దరిని కలుపుతా అని ఆ ప్రియురాలి దగ్గర మాట తీసుకొని ఈ మిత్రురాలు ప్రియుని దగ్గరికి వెళ్తుంది. ఈ ప్రియురాలి యొక్క స్నేహితురాలు మిత్రురాలు ప్రియుని దగ్గరికి వెళ్తుంది. ప్రియుని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. తన మిత్రురాలకు సెట్ చేయబోయి ఆమెనే సెట్ చేసుకుంటుంది. ఈ విషయము ప్రియురాలకు తెలుస్తుంది. అప్పుడు ఆ మిత్రురాలు ప్రియురాల దగ్గరికి వచ్చి, ఇక నేను నీ ప్రియునితోటి మాట్లాడినా అంతా ఓకే అయిపోయింది అని ఆ మిత్రురాలు ప్రియురాలతో చెప్తే అప్పుడు ప్రియురాలు అంటది, ఓ దూతిక అంటే ఓ ఆడరాయబారి బాగు బాగు, బా ఎంత ముచ్చట చెప్తున్నవే ఒకల మారిదానా, నా ప్రియుణ్ణి నాతో కలుపుతామని చెప్పి నువ్వే సెట్ చేసుకొని వస్తావే అన్నట్టుగా. ఓ దూతిక బాగు బాగు, పైకి స్తుతిలాగా కనపడుతుంది, కానీ లోపల నింద ఉంది. నా కొరకై దంతాల చేత నకాల చేత గాయాలు పొందాలి కదా. మొత్తం ఆమె యొక్క శరీరం మొత్తం ఘాట్లు ఉన్నాయంట. ఆ ప్రియునితోని రతిక్రీడలో పాల్గొని అతని యొక్క దంతాల చేత నకాలు అంటే గోర్ల చేత గాయాలు పొందినవు కదా అని మరి ఇక్కడ స్తుతిలాగా అంటే నిందలాగా కనపడుతుంది, కానీ పైకి అంటే స్తుతిలాగా ఉంది. అంటే ఓ దూతిక బాగు బాగు అని అంటే స్తుతిలాగా కనపడుతుంది, కానీ లోపల నింద ఉంటది. నా కొరకై దంతాల చేత నకాల చేత గాయాలను పొందావు కదా అని నిందలా కనపడుతుంది, కానీ పైకి స్తుతి ఉంటది. ఇక్కడ నింద చేత స్తుతి చెప్పబడింది కాబట్టి నిందాస్తుతి అవుతుంది. నిందాస్తుతి. రైట్, ఇక్కడ స్తుతి చేత నింద చెప్పబడింది కాబట్టి స్తుతి నింద అవుతుంది. స్తుతి నింద అవుతుంది. స్తుతి నింద అవుతుంది.
ఈ విధంగా మరి స్తుతి నింద ప్రియమైన నీకు మూవీ కాదు, ఇంకో మూవీ ఉంటుంది సేమ్ ఇట్లాంటిది, బాడీగార్డ్ సినిమా చూసిరు ఎవరైనా? వెంకటేష్ సినిమా, బాడీగార్డ్ సినిమా మూవీ లాగా ఉంటుంది ఈ స్టోరీ. ఓకే. ఓ దూతిక బాగు బాగు, నా కొరకై దంతాల చేత నకాల చేత గాయాలను పొందావు కదా అనేటువంటిది వ్యాజస్తుతి అలంకారము. అంటే నిందాస్తుతి ఉంటేనేమో నిందాస్తుతి అలంకారము, మరి స్తుతి నింద ఉంటేనేమో స్తుతి నింద అలంకారము అవుతుంది ఇది. ఓకేనా? రైట్ అండి. ఇవి మొత్తము అర్ధాలంకారాలు, 20 అలంకారాలు చెప్పినాను. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది స్కూల్లో నేర్చుకున్నటువంటి అలంకారాలకు ఈ అలంకారాలకు డిఫరెన్స్ ఉందా లేదా. స్కూల్లో నేర్చుకున్నటువంటి అలంకారం చాలా వరకు అలంకారాలే కదా అని కొంతమంది లైవ్ క్లాసు వినకుండా కూడా ఉన్నారు. అలంకారాలే కదా ఏముందిలే అని లైవ్ క్లాస్ వినకుండా కూడా ఉన్నారు. కానీ ఆ అలంకారాలకు ఈ అలంకారాలకు చాలా 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 డిఫరెంట్ అనేటువంటిది ఉంటుందండి. చాలా 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 డిఫరెంట్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి మీరు గమనించాలండి. ఓకేనా? ఇది అలంకారాలకు సంబంధించినటువంటి టాపిక్ అండి. ఓకేనా? రైట్ అండి. రేపు నేను ప్రాచీన సాహిత్యం స్టార్ట్ చేస్తాను. నన్నయ్య యుగము, నన్నయ్య తిక్కన ఎర్రన, వాటికి సంబంధించినటువంటి అంశాలను నేను ఇక్కడ చెప్పడము జరుగుతుంది. ఓకే. రేపు మనకు సాయంత్రం ఉండకపోవచ్చు క్లాసు, రేపు మధ్యాహ్నమే ఉంటుందండి. ఓకేనా? రేపు మధ్యాహ్నం ఉంటుంది క్లాసు. మధ్యాహ్నం అంటే 2 తర్వాత క్లాస్ అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే రేపు సెలవు కదా. రేపు సాహిత్యం ఉంటుంది. రేపు సాహిత్యం స్టార్ట్ చేస్తా. ప్రాచీన సాహిత్యం, నన్నయ్య తిక్కన్న ఎర్రన అవన్నీ ఉన్నాయి కదా, స్టార్ట్ చేస్తా. ఎవరు మిస్ కావద్దు. ఇంకొకటి ఏంటంటే ఇక మనకు రేపే లాస్ట్ డేటు. ఎవరన్నా కొత్తగా జాయిన్ కావాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే జాయిన్ కమ్మని చెప్పండి. ఎల్లుండి నుంచి ఇక కొత్త బ్యాచ్లు ఉండవు. డిఎస్సి కోసం బ్యాచ్లు అనేటువంటివి ఉండవు. లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేటువంటిది రేపటితో క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఒకరిని జాయిన్ చేయించుర్రు, ఎక్కువద్దు. ఒకరిని జాయిన్ చేయించుర్రు. పోటీ అని అనుకోకండి. వేరు జిల్లాల వాళ్ళు ఉంటారండి, ఒక జిల్లాల వాళ్ళు ఉండరు కాదండి, వేరు జిల్లాల వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు గురువు గారికి ఏమైనా సహాయం చేయాలని అనుకుంటే మాత్రము ఒక్కరిని మాత్రము జాయిన్ చేయించండి. ఓకేనా? రైట్. వాళ్ళు నా యొక్క విజ్ఞానాన్ని రేపు ఇంకా సాహిత్యం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఓకేనా? రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.